మేడ్చల్ జిల్లా కీసర్లోని నర్సంపల్లిలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. కన్న కూతుర్ని తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారు. 4 నెలల క్రితం ప్రవీణ్ అనే వ్యక్తిని శ్వేత ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో బంధువుల సాయంతో కూతుర్ని తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారు. తెల్లవారుజామున ప్రవీణ్ ఇంటిపై దాడి చేసి కారంపొడి చల్లి కళ్లకు గంతలు కట్టి శ్వేతనెత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రవీణ్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర్లోని నర్సంపల్లిలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. కన్న కూతుర్నే తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారు. 4 నెలల క్రితం ప్రవీణ్ అనే వ్యక్తిని శ్వేత ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో బంధువుల సాయంతో కూతుర్ని తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారు. తెల్లవారుజామున ప్రవీణ్ ఇంటిపై దాడి చేసి కారంపొడి చల్లి కళ్లకు గంతలు కట్టి శ్వేతనెత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రవీణ్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక కీసర్లో జరిగిన ఈ ఘటనపై వివరాలు శశి అందిస్తారు. శశి, పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. కన్న కూతుర్నే తల్లిదండ్రులు బలవంతంగా అపహరించి తీసుకున్నటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక నర్సంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి బాల నరసింహ మహేశ్వరి దంపతులకు శ్వేత అనే కూతురు ఉంది. ఈమెకు అదే గ్రామానికి సంబంధించినటువంటి ప్రవీణ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో శ్వేత తల్లిదండ్రులు ఆ ఇద్దరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో శ్వేత ప్రవీణ్ 4 నెలల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆర్య సమాజంలో వివాహం చేస్తున్నారు. అనంతరం నర్సంపల్లి గ్రామానికి చేరుకొని అక్కడే ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం శ్వేత ఉంటుంది. అయితే అదే గ్రామంలో ఉంటూ తమ కళ్ళ ముందే శ్వేత ప్రవీణ్ కలిసి ఉండడం జీవించుకున్నటువంటి శ్వేత తల్లిదండ్రులు ఎలాగైనా సరే శ్వేతను తమ వెంట తీసుకెళ్లాలంటూ కూడా భావించారు. సో అందుకు అనుగుణంగానే ఈ రోజు తెల్లవారుజామున తమ బంధువులతో కలిసి ప్రవీణ్ ఇంటి మీదకి దాడికి దిగారు. అదే సమయంలో శ్వేత ఇంట్లో ఉన్నటువంటి సమయంలో శ్వేతను బలవంతంగా బయటికి వెళ్ళొచ్చారు. అనంతరం తమతో పాటు తెచ్చుకున్నటువంటి కారులో శ్వేతను బలవంతంగా తీసుకుని వెళ్ళినటువంటి దృశ్యాలు అక్కడే ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఒక్కసారిగా తెల్లవారుజామున శ్వేత కుటుంబ సభ్యులు ప్రవీణ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో శ్వేత ఇంట్లో ఉండడంతో బలవంతంగా శ్వేతకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లో నుంచి బయటకు లాక్కుని వచ్చారు. అదే సమయంలో ప్రవీణ్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు శ్వేత తల్లిదండ్రులను అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి సమయంలో కర్రలతో దాడి చేశారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్నటువంటి కారం పొడిని కూడా వారి మీదకి వెళ్ళినటువంటి దృశ్య సందర్భాలు ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో ప్రవీణ్ తల్లిదండ్రులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వారిపై దాడి చేసి శ్వేతను బలవంతంగా కారులో తీసుకుని వెళ్లారు. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు కావచ్చు, లేకపోతే కిడ్నాప్ కు సంబంధించినటువంటి దృశ్యాలు కావచ్చు, ఈ మొత్తం అంతా కూడా అక్కడే ఉండేటటువంటి సీసీటీవీలో చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దీంతో ప్రవీణ్ దాడి తర్వాత కిడ్నాప్ అనంతరం చేరుకున్న అనంతరం స్థానికంగా ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ చేరుకుని కిడ్నాప్ వ్యవహారం మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కీసర పోలీసులు కేసు నమోదు చేస్తూ ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. శ్వేతను ఎక్కడికి తీసుకెళ్లారన్న అంశాల గురించి ఇప్పటికే కీసర పోలీసులకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో పాటు అదే ఊర్లో శ్వేత కాపురం పెట్టడంతోనే తల్లిదండ్రులు ఓర్వు లేకనే ఈ కిడ్నాప్ కు పాల్గొన్నట్టుగా కూడా ప్రజలు తెలుస్తోంది. సో ఇదే అంశం మీద కీసర పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. థ్యాంక్ యూ శశి.